రూ. 1,00,000 పనిస్తే రూ. 50,000 నొక్కేస్తున్నటువంటి రోజులు ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. అసలు పనే చేయకుండా డబ్బులు మింగేస్తున్నటువంటి పాలకుల్ని కూడా చూస్తున్నాం. అదేమంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకుంటాం తప్పించి ప్రజల సొమ్ము అప్పనంగా దోచేసుకుంటూ నిజాయితీ అన్నటువంటిది మాటలకి మాత్రమే పరిమితమై ఎవడు దొంగ కాదని చెప్తున్నటువంటి రోజుల్లో నితిన్ గడ్కరీ దేశంలో అడిగినోడికల్లా రోడ్లేసి పెట్టాడు. అద్భుతమైనటువంటి రహదారుల నిర్మాణం జరిగింది. అద్భుతమైన మౌలిక వసతుల కల్పన జరిగింది. లక్షల కోట్ల రూపాయల పనులు చేయించాడు. తాజాగా ఒక సగర్వమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ని లక్షల కోట్ల పనులు చేయించిన నేను ₹1 అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నటువంటి నితిన్ గడ్కరీ ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, అడిగిన వాళ్ళకల్లా రోడ్లు వేయించారు. కేంద్ర ప్రభుత్వపు సొమ్మే. నరేంద్ర మోడీ ఆ స్వేచ్ఛనిస్తే అది దుర్వినియోగం చేయకుండా మంచి చేసి పెట్టాడు. అదే గడ్కరీ స్పెషల్.